నాకు ముందు ఎప్పుడున్నదో తెలియదండి. కాకపోతే నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యాను. ఓకే. 7 months ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే మేడం వాళ్ళు బ్లడ్ చెకప్ చేశారు. ఓకే. అప్పుడు తెలుసుకున్నామండి నాకు హెపటైటిస్ బి ఉంది అని. ఓకే. ఇంకా తర్వాత మా మా పెద్ద పాప అంటే డెలివరీ అయ్యాను. మళ్ళీ నెక్స్ట్ చిన్న పాప అప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయ్యాను. మళ్ళీ డెలివరీ కూడా అయ్యానండి. కానీ పిల్లలకి రాలేదండి హెపటైటిస్ బి అనేది, నా వరకే ఉన్నది. ఓకే. దీని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? నా వయసు వచ్చేసి 27 years. అంటే నార్మల్గా ఏంటంటే బాడీలో హెపటైటిస్ బి వైరస్ ఎంటర్ అయిన తర్వాత లివర్ కణాల దగ్గరికి వెళ్ళి లేదా లివర్లో ఇది ఉండి అక్కడ డ్యామేజ్ చేయడం మొదలవుతుంటుంది. పిల్లలకి రాలేదు అంటే మీ వైరస్ లెవెల్స్ బాగా తక్కువ ఉండటం ఒకటి. రెండోది ఇమ్మీడియట్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన వ్యాక్సినేషన్స్ వల్ల కూడా పిల్లలకు రాకుండా ఉండొచ్చు. అది నిజంగా అదృష్టం. ఇక రిగార్డింగ్ మీ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటివరకు మీరు దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు నాకు అనిపించలేదు. కనీసం మినిమం బ్లడ్ టెస్ట్లు కూడా చేసినట్టు కూడా అనిపించలేదు. సో మంచి దగ్గరలో ఉన్న మంచి లివర్ డాక్టర్ని లేదా మంచి హోమియోపతి డాక్టర్ని ఒకసారి కలిసి వాళ్ళు చెప్పే టెస్ట్లో ఒకసారి చేసుకున్నట్లయితే మనం దాని గురించి ఏమైనా సజెషన్ చెప్పొచ్చమ్మా. హెపటైటిస్ బి అనేది నిజంగా అంత సివియర్ డిసీజా లేకుంటే అంత ప్రాణాంతకమైన వ్యాధి అంటే అవునమ్మా, అది ప్రాణాంతక వ్యాధే. కాకపోతే ఏంటంటే టైం తీసుకుంటుంది. కాకపోతే లివర్ని డ్యామేజ్ చేసే వరకు అది వదలదు. సో జాగ్రత్తగా ఉండటం. ఇప్పుడు ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు బిలో 35 years ఉన్నప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి ఏదైనా మెడిసిన్స్ ఇచ్చినా కూడా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ కానీ లేదా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని ఎవరైనా కన్సల్ట్ అవ్వండి. లేదా మాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా దగ్గర ఉన్నా కూడా మీరు అప్రోచ్ అయినట్లయితే ఎటువంటి టెస్ట్లకైనా మేము చేయించి వైరస్ లెవెల్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వైరల్ లెవెల్ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అవసరం పడుతుందమ్మా. వైరస్ బాగా తక్కువగా ఉండి మీ ఇమ్యూనిటీ యాక్టివ్గా ఉన్నట్లయితే ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. సో కాకపోతే ఏంటంటే అన్నీ మళ్ళీ మీ యొక్క వైరస్ని బట్టి డిపెండ్ ఉంటుంది.